$1990 దశకానికి ముందు ఉన్న రాజకీయాలు తర్వాత రాజకీయాలు మనకు చాలా వరకు కంప్లీట్గా ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా తయారవుతున్నాయి. అంతకుముందు 80s 90s వరకు మనకు పాలకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులతో ఒక విధమైన సఖ్యత, మనకు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న భావనలో నడిచే పరిస్థితులు. ఇప్పుడు మనకు అధికారులు, ఈవెన్ ఆఫీసర్స్ను కూడా, మన స్టాఫ్ సంగతి దేవుడెరుగు, ఈవెన్ అధికారులను కూడా మనకు ఈ మధ్యకాలంలో పట్టించుకోవటం లేదు. వాళ్ళను దూషించటం, అవసరమైతే మనకు దాడి చేయటం కూడా ఈ మధ్య మనం గమనించాం. ఒరిస్సాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఐఏఎస్ ర్యాంక్ అధికారిని మనకు అక్కడ లోకల్ కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ దాడి చేశాడు. సో దాని మీద మొత్తం 20 జిల్లాల్లో అధికారులు, స్టాఫ్ అంతా మనకు స్తంభించిన తర్వాత న్యూస్ లేవు. మరి ఆ రకంగా జరుగుతుంది. అదే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అధికారులు, 6 సిబ్బందికి వీళ్ళు మనకు రాజకీయ నాయకులు చెప్పిందే చెయ్యాలా, చట్టం ఏదన్నా ఉండొచ్చు, నేను ఎమ్మెల్యే చెప్పినాక చేయాల్సిందే అన్న భావనలో నడుస్తున్నాయి. ఎమ్మెల్యే అనే ఆయన చట్టబద్ధమైన విషయాలు చెప్తే తప్పకుండా చెయ్యాలి. చట్ట విరుద్ధమైన ఎమ్మెల్యే గారు నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయాలంటే మనకు అక్కడే ఇప్పుడు క్లాష్ వస్తామండి. చాలా సందర్భాల్లో అధికారులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు చెప్పేవి చట్ట విరుద్ధంగా ఉంటాయి. ఒక రోడ్డు వేస్తున్నప్పుడు దాని మీద క్వాలిటీ సంగతి పక్కన పెట్టి అతను మావాడు కాంట్రాక్టర్, అతని మీద ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు, బిల్లులు పాస్ చేయాలా, ఎంబుక్లో ఎలాంటి కామెంట్స్ రాయదు, ఇలా మనకు అధికారులను ఈ రకంగా మనకు ఈ ప్రజాప్రతినిధులు శాసిస్తే ఇక చట్టాలు ఎందుకు, మనకు ఇవంతా వ్యవస్థ ఎందుకు అనేది మనకు దీనికి ఎవరు జవాబు చెప్తారు? ఈ ప్రభుత్వాలు మారాలంటే మనకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక దిశ నిర్దేశించి ఆ రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలోకి వస్తుందో వాళ్ళు కూడా